చిన్న పల్లెలో సీతమ్మ ఉండేది. పెద్దగా ధనసంపత్తి ఏమీ లేవుగాని, గుండె మాత్రం బంగారం. చిన్న తోటలో పండించిన కూరగాయలే ఆమె జీవితం. ప్రతి ఉదయం తెల్లవారగానే, అయ్యో రామా, ఈ రోజు బజార్ బాగుండాలిరా అనుకుంటూ లేస్తుంది. టమోటాలు, వంకాయలు, బీరకాయలు బుట్టలో సర్దుకుని. కూరగాయలమ్మా, తాజా కూరగాయలు. ఓయ్ అమ్మలు, కొత్తగానే కోసిన టమోటాలురా. తోట నుంచే తెచ్చినవి. హంతలోని అక్కడికి లక్ష్మి అనే అమ్మాయి వచ్చింది. అవ్వా, ఈ టమోటాలు కేజీ ఎంత? కిలోకి 20 రూపాయలు అమ్మా. కొత్తగా కోసినవి. కొంచెం తక్కువ చేయవా అవ్వా, ఇంట్లో పరిస్థితి అంత బాగోలేదు. సరే అమ్మా, నీ పరిస్థితి తెలుసు. 16 రూపాయలకు తీసుకెళ్ళు. కానీ చదువు బాగా చదువు. లక్ష్మి కళ్ళలో ఆనందం మెరిసింది. అంతలో అక్కడికి రాములు అనే వ్యాపారి వచ్చాడు. సీతమ్మ, నువ్వు ఇలా తక్కువకి ఇస్తే లాభం ఎలా వస్తుంది? కొంచెం తూకం తక్కువ వేయి. ఎవరికీ తెలియదు. రాములు, తూకం తక్కువ వేస్తే కస్టమర్కి తెలియకపోయినా మన మనసుకి తెలుస్తుంది. దేవుడికి తెలుస్తుంది. నిజాయితీతో ఎవరు బతికారు అవ్వా? నిజాయితీతో బతికితే మనసు ప్రశాంతంగా ఉంటుంది బాబూ. అదే పెద్ద సంపద. మెరిసింది. అంతలో అక్కడికి ఓ చిన్న బాలుడు వచ్చాడు. అవ్వా, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అమ్మ వంకాయలు తెమ్మంది. సరే రా బిడ్డా, తీసుకెళ్ళు. మిగతా డబ్బు రేపు ఇవ్వు. పక్కనే ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అవ్వ, ఇలా అప్పుగా ఇస్తే డబ్బు తిరిగి రాకపోతే? నమ్మకం పెట్టుకుంటే మనుషులు తప్పు చేయరు అమ్మా. మరుసటి రోజు బాలుడు వచ్చి మిగతా డబ్బు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత రాములు తూకం తక్కువగా వేస్తున్నాడని ఊరి వాళ్లకు తెలిసింది. అందరూ అతని దగ్గర కొనడం మానేశారు. కానీ సీతమ్మ దగ్గర మాత్రం జనం క్యూలు కట్టారు. అంతలో అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చి, సీతమ్మ, నీ నిజాయితీకి మేమంతా గర్వపడుతున్నాం. నువ్వే మా ఊరి గౌరవం. నేను చేసినది నా కర్తవ్యం మాత్రమే. నమ్మకం నిలబెట్టుకోవడమే నా సంపద. సీతమ్మ అవ్వ దగ్గర డబ్బు ఎక్కువగా లేకపోయినా, నమ్మకం అనే సంపద ఉంది. అదే ఆమెను అందరి గుండెల్లో నిలబెట్టింది. ఈ కథ నీతి ఏమి చెబుతుంది అంటే, నిజాయితీ, నమ్మకం, మంచితనం ఇవే మనిషిని నిజమైన విజేతగా నిలబెడతాయి. డబ్బు కన్నా మంచి పేరు గొప్పది.